ఇంతకు ముందు భాగాల్లో జరిగిన స్టోరీ. బద్ధకస్తుడైన రాజేంద్ర డబ్బున్న కుటుంబానికి చెందిన గీతాంజలిని తన మాయమాటలతో ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుని తన ఇంటికి తీసుకొస్తాడు. కానీ గీతాంజలికి రాజేంద్ర ఇంటికి వచ్చిన కొద్ది రోజులకే అతని మనస్తత్వం గురించి పూర్తిగా తెలిసిపోతుంది. అప్పటికే గీతాంజలి తన తల్లి కాబోతూ ఉంటుంది. ఇక తన బద్ధకపు మొగుని నమ్ముకుంటే లాభం లేదని పక్కింటి మల్లిక సహాయంతో ఒక పూల తోటలో పనిచేయడానికి వెళ్తూ ఉంటుంది గీత. తరువాత గీతకు 2 పిల్లలు పుడతారు. ఒకరోజు రాజేంద్రను పిల్లల దగ్గర ఉండమని చెప్పి గీత పనికి వెళ్ళిపోతుంది. గీత వెళ్లిన తర్వాత పిల్లలు ఏడుస్తూ ఉండటంతో వాళ్ళని తీసుకుని గీత దగ్గరికి వస్తాడు రాజేంద్ర. అక్కడ రాజేంద్రకు పల్లవి అనే ఆమెతో పరిచయం అవుతుంది. పల్లవికి పెద్ద ఇల్లు పూల తోట ఉన్నాయని తెలియటంతో ఎలాగైనా గీతను వదిలించుకుని పల్లవిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు రాజేంద్ర. దాంతో గీత మీద పల్లవికి లేనిపోని అబద్ధాలు చెప్పి అతి మంచితనం నటిస్తూ పల్లవి దగ్గర పనికి కుదురుతాడు రాజేంద్ర. పల్లవికి అంతకుముందే పెళ్ళయి ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేక ఆమె భర్త వదిలేస్తాడు. ఆ సంగతి తెలుసుకున్న రాజేంద్ర పల్లవి మీద సానుభూతి చూపిస్తూ తన భార్య కూడా తనను అనుక్షణం వేధిస్తూ ఉంటుందని, ఇక ఆమెతో కలిసి ఉండటం తన వల్ల కాదని, ఇంతకాలం పిల్లల కోసమే ఆమెను భరిస్తున్నానని, పల్లవి ఒప్పుకుంటే గీతను వదిలించుకుని పల్లవిని పెళ్లి చేసుకుంటానని అంటాడు రాజేంద్ర. భర్త వదిలేసి ఒంటరితనంతో పోరాడుతున్న పల్లవి తన పుట్టింటి వాళ్ళతో మాట్లాడి తన నిర్ణయం చెప్తానని అంటుంది. మరోవైపు రాజేంద్ర ఇల్లు వదిలి వెళ్లిపోయిన తర్వాత గీతకు గుండె జబ్బు ఉందని, త్వరలో ఆపరేషన్ చేయాలని, ఆపరేషన్ చేసిన గీత బ్రతుకుతుందో లేదనని, ఆపరేషన్కు చాలా డబ్బు ఖర్చు అవుతుందని గీత మల్లికలు తెలుసుకుంటారు. దాంతో గీత భయపడిపోయి పిల్లలిద్దరిని రాజేంద్ర దగ్గరకు తీసుకెళ్తుంది. తనకు వచ్చిన గుండె జబ్బు సంగతి చెప్పి తను బ్రతుకుతానన్న నమ్మకం లేదని, అందుకే పిల్లల బాధ్యత తండ్రిగా రాజేంద్రను తీసుకోమని అడుగుతుంది గీత. కానీ ఎన్నో ప్రయత్నాలు చేసి పల్లవిని తనతో పెళ్లికి ఒప్పించానని, ఇప్పుడు తనతో పాటు పిల్లలు కూడా ఇక్కడే ఉంటే పల్లవి ఒప్పుకోదని, నాకు నువ్వే అవసరం లేనప్పుడు నీ పిల్లలు నాకెందుకు, కాబట్టి వాళ్ళని తీసుకుని వెంటనే వెళ్ళిపోమని ఖచ్చితంగా చెప్తాడు రాజేంద్ర. దాంతో గీత ఏడుస్తూ ఇంటికి వస్తుంది. గీత ఏడుస్తూ రావటం చూసిన మల్లిక ఏం జరిగిందని గీతను అడుగుతుంది. గీత రాజేంద్రతో జరిగిన సంభాషణ మొత్తం చెప్పి తన పిల్లల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చానని మల్లికతో అంటుంది గీత. ఇక తరువాత ఏం జరుగుతుందో చూడండి. మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి ముఖం చెల్లటం లేదని అంటున్నావు. పైగా వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదంటున్నావు. మరి పిల్లల్ని ఏం చేద్దామని అనుకుంటున్నావు గీత అంటుంది మల్లిక. నా పిల్లలిద్దరిని ఎవరైనా పిల్లలు లేని వాళ్ళకు దత్తతిద్దామని అనుకుంటున్నానక్క. అలా అయితే నేను చనిపోయినా గానీ నా పిల్లలు అనాథలు కాకుండా ఉంటారు అంటుంది గీత. అంటే నీ పిల్లల్ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తావా? వాళ్ళంటే నీకు ప్రాణం కదా, అలాంటిది వాళ్ళని వదిలి నువ్వెలా ఉండగలవు అంటుంది మల్లిక. మరి కొద్ది రోజుల్లో చావబోయే నేను ఇప్పుడు కాకపోతే తరువాత అయినా పిల్లలకు దూరం కావాల్సిందే కదక్క. అదేదో ముందే వాళ్ళకు దూరంగా ఉంటాను. వాళ్ళని ఎవరికైనా దత్తతిస్తే నా పిల్లలు దిక్కులేని వాళ్ళు కాదని ప్రశాంతంగా కళ్ళు మూస్తాను అంటుంది గీత. ఇదంతా చాలాసేపటి నుండి వింటున్న గీత పిల్లలిద్దరూ మేమెక్కడికి వెళ్ళమమ్మా, నీ దగ్గరే ఉంటాం అంటూ పెద్దగా ఏడవటం మొదలు పెడతారు. తన పిల్లలు అలా ఏడవటంతో పిల్లలిద్దరిని పట్టుకుని గీత కూడా బావురమని ఏడవటం మొదలు పెడుతుంది. మరుసటి రోజు మల్లిక గీత దగ్గరికి వస్తుంది. ఆమె వచ్చేసరికి పిల్లలిద్దరూ నిద్రపోతూ ఉంటారు. మల్లిక రాగానే, ఏంటి గీత, పిల్లలిద్దరూ ఎప్పుడు లేంది ఈ సమయంలో పడుకున్నారేంటి అంటుంది మల్లిక. నేను వాళ్లను వేరే వాళ్ళకి ఇచ్చేస్తానని బాగా భయపడిపోయారక్క. రాత్రంతా నన్ను గట్టిగా పట్టుకుని నిద్రపోకుండా మేల్కునే ఉన్నారు. అందుకే ఇప్పుడు నిద్రపోతున్నారు. సరే కానీ నేను చెప్పిన విషయం ఏం చేశావు? మీ బంధువులు ఎవరికో పిల్లలు లేరని అన్నావు కదా, వాళ్ళు నా పిల్లల్లో ఒకరిని పెంచుకోవటానికి ఒప్పుకున్నారా అంటుంది గీత. ఒప్పుకున్నారు గీత, వాళ్ళకు మగపిల్లాడు కావాలట. అందుకే ఈరోజు సాయంత్రమే వచ్చి నీతో మాట్లాడి బాబుని తీసుకువెళ్తామని అన్నారు అంటుంది మల్లిక. దాంతో గీత ఏడుస్తూ, అంటే ఈ రోజుతో నాకు నా బాబుకు రుణం తీరిపోతుందన్నమాట అంటుంది గీత. ఏడవ గీత, అసలు నేనే నీ పిల్లల్ని మా ఇంట్లో ఉంచుకుందామని అనుకున్నాను. కానీ మా పరిస్థితి నీకు తెలుసు కదా, వాళ్ళకు 3 పూట్ల తిండి అయితే పెట్టగలం, కానీ మంచి భవిష్యత్తును మాత్రం ఇవ్వలేము. వాళ్ళు మా 4 పిల్లలతో పాటు ఈ ఇరుకింట్లో సర్దుకోవాలి. అదే ఎవరికైనా దత్తతిస్తే నీ పిల్లలు ఏ కష్టమూ లేకుండా బ్రతుకుతారు. అందుకే నువ్వు అన్నదానికి ఒప్పుకుని మా బంధువులకు నీ పిల్లల గురించి చెప్పాను అంటుంది మల్లిక. మల్లిక అన్నట్లుగానే ఆ రోజు సాయంత్రం 2 భార్యాభర్తలు గీత వాళ్ళ ఇంటికి వస్తారు. గీతతో మాట్లాడిన తర్వాత వాళ్ళ బాబుని తీసుకుని వెళ్ళిపోతారు. కానీ గీత కొడుకు నేను వాళ్ళతో వెళ్ళనని వాళ్ళు వచ్చిన దగ్గర నుండి వెళ్ళిపోయే వరకు ఏడుస్తూనే ఉంటాడు. తనతో పాటు పుట్టిన తమ్ముడు తనను వదిలి వెళ్ళిపోతూ ఉండటంతో గీత కూతురు బుజ్జి కూడా తమ్ముడిని చూసి ఏడుస్తూనే ఉంటుంది. వాళ్ళిద్దరిని చూసిన గీతకు డాక్టర్లు చెప్పిన దానికంటే ముందే తన గుండె ఆగిపోతుందేమోనని అనిపిస్తుంది. ఆ రోజు రాత్రంతా ఆ తల్లి పిల్లలకు నిద్ర ఉండదు. మరుసటి రోజు ఉదయం ఊరు వెళ్లిన పల్లవి తిరిగి వస్తుంది. రావటంతోనే రాజేందర్తో మాట్లాడుతూ, రాజు, నేను విన్నది నిజమేనా? గీత నీ కొడుకును వేరే వాళ్ళకి ఇచ్చేసిందట. ఆమె అలా ఎలా ఇస్తుంది? ఇచ్చే ముందు నీకు కూడా ఒక మాట చెప్పాలి కదా అంటుంది పల్లవి. దాంతో రాజేంద్రకు ఏం మాట్లాడాలో తెలియక, మొన్న ఆ గీత నా దగ్గరికి వచ్చింది పల్లవి. తనకేదో జబ్బు వచ్చిందని పిల్లలిద్దరిని నా దగ్గరే ఉంచుకోమని చెప్పింది. కానీ నేను ఆ గీత మాటలు నమ్మలేదు. మీరు ఇప్పటికే నన్ను ఇంట్లో ఉంచుకొని భరిస్తున్నారు. ఇక నా పిల్లల భారం కూడా మీ మీద మోపటం నాకు ఇష్టం లేదు. అందుకే నా వల్ల కాదని చెప్పాను. అయితే బాబును వేరే వాళ్ళకి ఇచ్చేసిందన్నమాట. పోనీలే, వాడెక్కడైనా సుఖంగా ఉంటాడు అంటాడు రాజేంద్ర. దాంతో పల్లవి రాజేంద్ర మీద మండిపడుతూ, ఏంటి సుఖంగా ఉండేది?
తండ్రివి నువ్వు ఉండగా నీ పిల్లలు వేరే వాళ్ళ దగ్గర ఉండటం ఏంటి? అసలు నేను నిన్ను పెళ్లి చేసుకోవటానికి మొగ్గు చూపిందే నీ పిల్లల కోసం. ఎలాగూ నీ భార్య పిల్లలను సరిగా పట్టించుకోవటం లేదని అన్నావు కదా. తనకు డబ్బుంటే చాలని కూడా అన్నావు. అందుకే నిన్ను పెళ్లి చేసుకుని తరువాత ఆమె అడిగినంత డబ్బు ఇచ్చి పిల్లలిద్దరిని మన ఇంటికి తీసుకువద్దామని అనుకున్నాను. అలా చేస్తే నీ పిల్లలు నాకు కూడా సొంత పిల్లలు అవుతారని అనుకున్నాను. కేవలం నీ పిల్లల కోసమే నీతో పెళ్లికి సిద్ధపడ్డాను. నువ్వేమో ఇంటికొచ్చిన పిల్లల్ని వెళ్ళగొట్టావు. ఎప్పటికైనా ఈ ఆస్తిపాస్తులు శాశ్వతం కాదు రాజేంద్ర. నా అనుకుండేందుకు మనకంటూ సొంత వాళ్ళు ఉండాలి. ఆ సంగతి నీకంటే పిల్లలు లేని నాకు బాగా తెలుసు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. బాబు ఎలాగూ దూరమయ్యాడు. ఉన్న ఒక్క బిడ్డనైనా దక్కించుకుందాం. నువ్వు వెంటనే గీత దగ్గరికి వెళ్ళు. ఆమె అడిగినంత డబ్బు ఇస్తానని చెప్పి పాపం తీసుకురా. ఈలోపు నేను వెళ్లి డబ్బు ఏర్పాటు చేస్తాను. అర్థమైందా? ఈ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో. పాపం నా ఇంటికి తీసుకొస్తేనే మన పెళ్లి జరుగుతుంది. లేకపోతే నీ దారి నువ్వు చూసుకోవాల్సి వస్తుంది అని హడావిడిగా వెళ్ళిపోతుంది పల్లవి. దాంతో రాజేంద్రకు మతిపోయినట్లుగా అనిపిస్తుంది. ఆ గీత తనంతట తానే పిల్లల్ని తీసుకొచ్చి అప్పగిస్తానంటే దాని నానా మాటలని వెళ్ళగొట్టాను. ఇప్పుడు మళ్ళీ ఆ గీత కాళ్ళ దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. ఏం చేస్తాం? పల్లవి ఆస్తి కోసం ఏమైనా చేయాల్సిందే అనుకుని గీత ఇంటికి బయలుదేరతాడు రాజేంద్ర. రాజేంద్ర వచ్చేసరికి మల్లిక కూడా అప్పుడే గీత దగ్గరికి వచ్చి ఏదో చెప్పబోతూ ఉంటుంది. ఇంతలో రాజేంద్ర రావటంతో గీత మల్లికలిద్దరూ రాజేంద్ర వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. రాజేంద్ర రావటంతోనే గీతతో మాట్లాడుతూ, నన్ను క్షమించు గీత. మొన్న పిల్లల్ని తీసుకుని నా దగ్గరికి వస్తే నిన్ను అవమానించి పంపాను. నిన్న బాబును వేరే వాళ్ళకి ఇచ్చావని తెలిసింది. పిల్లల మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలుసు గీత. అలాంటిది బాబును వేరే వాళ్ళకి ఇచ్చేసావంటే నువ్వెంత నరకం అనుభవించావో నాకు అర్థమైంది. అందుకే గీత, పాపను ఇక నుండి నాతోనే ఉంచుకోవాలని అనుకుంటున్నాను. నాకు నీ మీద కోపం అన్నమాట నిజమే, కానీ ఎంత కాదనుకున్నా అది నా కూతురే కదా. అందుకే నేను ఇప్పుడే పాపను నాతో తీసుకువెళ్తాను. అంతేకాదు గీత, పల్లవి గారితో చెప్పి నీ ఆపరేషన్ కూడా డబ్బు ఇచ్చేలాగా చేస్తాను అంటాడు రాజేంద్ర. దాంతో గీత ఆశ్చర్యపోతూ, మీరు చెప్పేదంతా నిజమా? మీకింత మంచి బుద్ధి వచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నాను. అయినా పిల్లలిద్దరూ దూరమైన తర్వాత నేను ఆపరేషన్ చేయించుకుని ఎవరికోసం బ్రతకాలండి? నాకు డబ్బొద్దు, ఏమీ వద్దు. మీరు మీ కూతుర్ని తీసుకువెళ్ళి దాన్ని బాగా చూసుకోండి చాలు అంటుంది గీత. దాంతో గీత అంత త్వరగా ఒప్పుకుంటుందని ఊహించని రాజేంద్ర పాపను తీసుకుని వెళ్ళటానికి సిద్ధపడతాడు. కానీ బుజ్జి నేను వెళ్ళనని ఏడుస్తూ ఉండటంతో రాజేంద్ర బుజ్జిని బలవంతంగా తీసుకువెళ్తూ ఉండగా అప్పుడు అక్కడికి గీత వాళ్ళ అమ్మా నాన్న వస్తారు. వాళ్ళని చూడగానే రాజేంద్ర ఆశ్చర్యంగా వెనక్కి తిరుగుతాడు. దాంతో బుజ్జి రాజేంద్ర పై నుండి క్రిందకు దూకి పరిగెడుతూ తల్లి దగ్గరికి వచ్చి తల్లిని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న గీత మల్లికలిద్దరూ నోట మాట రాకాలా నిలబడిపోతారు. గీత వాళ్ళమ్మ జానకి రాగానే గీతను చూస్తూ, ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావే? అసలు ఇదివరకటి గీతనేనా నేను చూస్తున్నది? ఎందుకే చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు అని జానకి అంటుండగానే మల్లిక భర్త శంకరం అక్కడికి వస్తాడు. రాజేంద్రను చూసిన శంకరం, గీత, నువ్వు రాజేంద్ర మాటలు నమ్మి ఇతనితో నీ కూతురు బుజ్జిని పంపించకు. ఇతను బుజ్జి మీద ప్రేమతో దాన్ని తీసుకువెళ్లటం లేదు. నీ కూతుర్ని తీసుకువస్తేనే నిన్ను పెళ్లి చేసుకుంటానని నా పల్లవనటంతో ఇతను బుజ్జి కోసం వచ్చాడు అంటాడు శంకరం. దాంతో జానకి రాజేంద్రపై విరుచుకుపడుతూ, దీని బ్రతికిలా కావటానికి అసలు కారణం నువ్వే కదరా. నిన్ను నమ్ముకొని వచ్చిన ఆడపిల్లకు ఇంత నరకం చూపిస్తావా? నా కూతుర్ని చిన్నప్పటి నుంచి కాలు కింద పెట్టకుండా పెంచుకున్నాం. అలాంటి దాన్ని చావంచుల వరకు తీసుకొచ్చావు కదరా. తక్షణమే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. నువ్వు నా కూతురికి చేసిన ద్రోహానికి నిన్ను ఊరికే వదిలిపెట్టకూడదు. కానీ ఇప్పుడు నా కూతుర్ని బ్రతికించుకోవటమే మాకు ముఖ్యం. వెళ్ళరా ఇక్కడి నుండి, ఇక జీవితంలో మాకు కనపడకు అని జానకి అరవటంతో రాజేంద్ర భయంతో వణుకుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తరువాత గీత తన తల్లితో మాట్లాడుతూ, నేను ఈ ఊర్లో ఉన్నానని నాకు అనారోగ్యంగా ఉందని మీకెలా తెలిసిందమ్మా అంటుంది గీత. మొన్న నువ్వు ఈ మల్లిక పట్నంలో హాస్పిటల్కి వచ్చినప్పుడు మీ బావ రవీంద్ర మిమ్మల్ని చూశాడట గీత. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి మీరెందుకు వచ్చారోనని అక్కడ వాళ్ళని అడిగాడట. వాళ్ళు నీకు గుండె జబ్బని ఆపరేషన్ చేయకపోతే బ్రతకటం కష్టమని చెప్పారట. తర్వాత రవీంద్ర ఇంటికి వచ్చి మాకు ఈ విషయం చెప్పాడు. అంతేకాకుండా రవీంద్ర నిన్న ఈ ఊరొచ్చి మీ వివరాలన్నీ కనుక్కున్నాడు. ఈరోజు మమ్మల్ని బలవంత పెట్టి దగ్గరుండి నీ దగ్గరికి పంపించాడు అంటుంది జానకి. అసలు మీరు ఇప్పుడు ఎక్కడుంటున్నారమ్మా అని గీత అనగానే, నువ్వు చేసిన పనికి ఊర్లో తలెత్తుకోలేక ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని పట్నం వెళ్ళి అక్కడకు వ్యాపారం పెట్టుకుని బ్రతుకుతూ ఉన్నాం. సరే, ఇప్పుడు అవన్నీ తవ్వుకోవటం ఎందుకు? ముందు ఇక్కడి నుండి బయలుదేరండి అంటాడు గీత తండ్రి రామరాజు. నిన్న మీ బావ ఈ ఊర్లోకి వచ్చి మీ వివరాలన్నీ అడిగి తెలుసుకున్నది నన్నే గీత. మల్లిక ఈ విషయం నీతో చెప్పలేదా అంటాడు శంకరం. చెబుదామని గీత దగ్గరికి వచ్చానండి. ఈలోపే రాజేంద్ర వచ్చాడు అంటుంది మల్లిక. ఇంతలో గీత కొడుకుని తీసుకువెళ్లిన భార్యాభర్తలిద్దరూ పిల్లాన్ని తీసుకుని అక్కడికి వస్తారు. ఏడుస్తూ ఉన్న గీత కొడుకు తల్లిని చూడగానే ఏడుపు ఆపేసి తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. బాబుని తీసుకువెళ్లిన ఆమె మాట్లాడుతూ, నిన్నటి నుండి బాబు తిండి నిద్ర మానేసి ఏడుస్తూనే ఉన్నాడండి. కనీసం పచ్చి మంచినీళ్లు కూడా తాగలేదు. ఇలాగే ఉంటే వాడి ప్రాణానికే ప్రమాదమని తీసుకొచ్చాము. వీడు మీ దగ్గర తప్ప మరెక్కడా ఉండేలాగా లేడు అని చెప్పి వెళ్ళిపోతారు ఆ భార్యాభర్తలిద్దరూ. దాంతో తన కొడుకు తిరిగి వచ్చినందుకు గీత ఆనందానికి అవతలుండవు. మరి కాసేపటి తర్వాత గీత వాళ్ళ అమ్మా నాన్నలతో వెళ్ళిపోతూ మల్లికతో మాట్లాడుతూ, నువ్వు చేసిన సహాయానికి ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేనక్క.
నేను పట్నం వెళ్ళిన తర్వాత దేవుడి దయ వల్ల ఆపరేషన్ సక్సెస్ అయ్యి నేను బ్రతికితే మాత్రం మిమ్మల్ని కూడా పట్నం తీసుకువెళ్లే ఏర్పాటు చేస్తాను అంటుంది గీత. అవునమ్మా, నా కూతురికి అండగా ఉన్న మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోము. మా వ్యాపారంలో మీ భార్యాభర్తలిద్దరికీ పని కల్పిస్తాం. మీరు కూడా అక్కడే ఉండేలాగా ఏర్పాటు చేస్తాం అంటుంది జానకి. తర్వాత పిల్లలిద్దరిని తీసుకుని గీత వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి వెళ్ళిపోతుంది. మరోవైపు రాజేంద్ర పల్లవి దగ్గరికి వచ్చి ఏదో చెప్పబోతూ ఉండగా, నాకు నువ్వేమీ చెప్పొద్దు రాజేంద్ర. నువ్వు గీత దగ్గరికి వెళ్ళిన తర్వాత డబ్బు తీసుకుని నేను కూడా వచ్చాను. అక్కడ నీ చరిత్ర మొత్తం విన్నాను. డబ్బు కోసమే గీతను పెళ్లి చేసుకుని ఆ డబ్బు నీ చేతికి అందకపోవడంతో మళ్ళీ ఆ డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నావు. నువ్వేదో మంచివాడివని నా చెల్లెలు తన పిల్లలు ఒకరినిస్తాను పెంచుకోమని అడిగినా కానీ నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే నిన్ను పెళ్లి చేసుకుంటే నీ పిల్లలు నా పిల్లలు అవుతారని. కానీ నీ భార్యను చూసిన తర్వాత అర్థమైంది ఆమెకు తన పిల్లలంటే ఎంత ఇష్టమోనని. నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలన్నీ. నీ పిల్లల కోసమే నిన్ను పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. కానీ వాళ్లే లేనప్పుడు నువ్వు నాకెందుకు? తక్షణమే నా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో. లేకపోతే నిన్ను గీత వాళ్ళు వదిలిపెట్టినా నేను మాత్రం ఊరికే వదలను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది పల్లవి. దాంతో రాజేంద్రకు ఇక ఎటు వెళ్లాలో తెలియక అయోమయంలో పడతాడు. ఎందుకంటే రాజేంద్ర తన సొంత ఇల్లు అని చెప్పుకున్న చిన్న ఇల్లు కూడా అతనిది కాదు. అలా అత్యాశకు పోయిన రాజేంద్ర బ్రతుకు వీధుల పాలవుతుంది. మరో నెల రోజుల తర్వాత గీత ఆపరేషన్ సక్సెస్ అయ్యి సంతోషంగా తన తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటుంది. పిల్లలిద్దరూ గెంతుతూ రవీంద్రతో కబుర్లు చెప్తూ ఉంటారు. అది చూసిన గీత, చూశావమ్మా, పిల్లలిద్దరూ బావతో ఎలా కలిసిపోయారో. ఆ రాజేంద్రతో ఏనాడు పిల్లలు మాట్లాడటం కూడా నేను చూడలేదమ్మా అంటుంది గీత. ఎవరైనా పిల్లల్ని దగ్గరికి తీస్తేనే వాళ్ళు మనకు దగ్గర అవుతారమ్మా. అయినా రవీంద్రకు ఇప్పటికి కూడా నువ్వంటే ప్రాణమే. ఆ ప్రేమే నీ పిల్లల మీద చూపిస్తున్నాడు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వాడిని పెళ్లి చేసుకోమని నేను మీ నాన్న ఎంతగానో చెప్పి చూశాము. గీతకు తప్ప నా మనసులో ఇంకెవరికీ చోట్లేదని అన్నాడు. ఇప్పుడు ఆ రాజేంద్ర నీ జీవితంలో నుండి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటే నీ బావతో మీ పెళ్లి మా చేతుల మీదుగా జరిపిస్తాం. ఏమంటావమ్మా అంటుంది జానకి. ఒకసారి మీ మాట కాదని తప్పు చేశాను. ఇక మీ మాటకు ఎప్పుడు ఎదురు చెప్పను. మీ ఇష్టమమ్మా అంటుంది గీత. దూరం నుండి వాళ్ల మాటలు విన్న రవీంద్ర చిన్ననాటి తన స్నేహితురాలు మళ్లీ తన జీవితంలోకి రాబోతుందని తెలియటంతో లోపల పొంగిపోతూ ఉంటాడు. అలా ఎన్నో కష్టాలను అనుభవించిన గీతాంజలి జీవితం చివరికి సుఖాంతమవుతుంది. ఒంటరిగా మిగిలిపోయిన రాజేంద్ర మాత్రం తన పాపాలకు శిక్ష అనుభవిస్తూ రోడ్లు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు.